హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్ మా శ్రీవారి వంటలు. ఈరోజైతే మేము చేపల పులుసు చేస్తున్నామండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అలాగా అన్నది నేను మీకు వీడియోలో చూపిస్తాను. మేమైతే మీడియం సైజ్ చేపను తీసుకొని క్లీన్ చేసి పెట్టేసుకుందాం పక్కన. అలాగే దానికి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటా కూడా తీసుకున్నాము. అలాగే చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటన్నవి కూడా నేను అన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కరివేపాకు అనేది వేసుకోవాలండి. కరివేపాకును బాగా వేయించుకోవాలి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. కరివేపాకు అనేది కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేయించాలండి. ఆయిల్లోని బాగా మగ్గనివ్వాలన్నమాట. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చేసే విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అలాగే చేపల పులుసు అనేది మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పులుసు అనేది ముక్కకు బాగా పడుతుంది కాబట్టి. మేమైతే ఇది ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేసాము ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. సో ఇందులో టమాటా ముక్కలను వేసేసుకొని వేయించుకోవాలి. టమాటాలు తొందరగానే మగ్గిపోతాయిలేండి. మేమైతే ఇంకా మంచి మంచి వీడియోలను అయితే మీ ముందుకు తీసుకొని వస్తామండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ అవర్ వీడియోస్. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ పేస్ట్ని కూడా కొంచెంసేపు ఆయిల్లో వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపుని అయితే వేయాలండి. అలాగే 3 స్పూన్స్ కారం. నాన్ వెజ్ కర్రీస్కి అయితే కారం ఎక్కువే పడుతుందండి. నాన్ వెజ్ కర్రీస్ అనేవి స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. సో అందుకే నేను 3 స్పూన్స్ అయితే కారం తీసుకున్నాను. అలానే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయితే ఇలా కలుపుకోవాలి. అడుగు అనేది మాడకుండా చూసుకోవాలండి. ఎందుకంటే కారం వేసాక కొంచెం లైట్గా కింద అడుగు అయితే అంటుకుంటూ ఉంటుంది. సో అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. చేపల పులుసు కానీ చేపల ఎగురు కానీ ఇలా వెడల్పుగా ఉన్న మూకిల్లో చేసుకున్నట్లయితేనే బాగుంటుందండి. ఎందుకంటే చేప ముక్కలను అస్తమానం కూడా గరిటతో కదపకూడదండి. కదిపినట్లయితే ముక్క విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలా వెడల్పాటి మూకుల్లో వేసినట్లయితే కనుక దాన్ని ఒకసారి మూకుడిని కదుపుతుంటాం కదా, మెదుపుతూ ఉంటే సరిపోతుంది. మనం డైరెక్ట్గా గరిటతో కాకుండా మూకుడు పట్టుకొని కదుపుతున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ముక్కలను వేసాను కదా, ఒకవైపు అయితే వేగనిస్తాను. సో కొంచెం వేగాక రెండో వైపు తిప్పుకోవాలండి. గరిటతో తిప్పినట్లయితే ముక్కలు విరిగిపోతాయని చెప్పాను కదా. సో అందుకనే మా వారు ఇలాగ రెండో వైపు తిప్పడానికి మూకుడుతో ఇలాగే చేశారు. అందుకే వెడల్పాటి మూకుడు అయితే కనుక మనకి ఇలా తిప్పుకోవడానికి ఉంటుంది. సో రెండో వైపు కూడా కొంచెం మగ్గించాక ఇలా తిప్పుతున్నారు అడుగు అంటుకోకుండా ఉండడానికి. ఇప్పుడైతే ఇందులోకి మనం చింతపండు రసం అయితే వేసేసుకోవచ్చండి. మాకైతే చింతపండు రసంతో పాటు 1 గ్లాస్ వాటర్ అయితే పట్టిందండి.
అంటే చింతపండు రసం ప్లస్ గ్లాస్ వాటర్ కలిపితే 2.5 గ్లాసెస్ వాటర్ అయితే అయింది మాకు క్వాంటిటీ. ఇప్పుడైతే బాగా ఉడకనివ్వాలి వాటర్ కూడా వేసుకున్నాక. సో ఉడుకుతుందండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో గరిటె పెట్టకుండా మూకుడిని అయితే కదుపుతూ ఉండాలండి. అప్పుడే పులుసు అనేది ముక్కలకు పడుతుంది. సో ఫైనల్గా అయితే పులుసు మరిగిపోయిందండి. ఇప్పుడైతే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఈ పౌడర్స్ వేసాక ఒకసారి ఇలా కలిపి పెట్టుకోవాలి, గరిటె పెట్టకుండా. గరిటె పెట్టినట్లయితే ముక్క విడిపోతుంది కదా, సో అందుకని జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలి. మా వారైతే తిప్పుతున్నారు, నాకు భయం, సో అందుకే ఆయనకి అప్పు చెప్పాను. ఇప్పుడైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసుకున్నాను. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.